అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆప్తాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు? ఇన్ఛార్జ్ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఏం చెప్తారు? ఈ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశం కార్యక్రమం ఎలా జరుగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా బహుశా ఈ రోజుతో 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి సభలు సమావేశాలు జరిగినాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల మండలాల్లో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు మేనిఫెస్టోని తీసుకొని పోయి ప్రజల వద్దకు వెళ్ళడం జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు మోసము జరిగింది అనేది ప్రజలు గుర్తించినారు. మా కార్యకర్తలు వెళ్ళగానే అవునన్నా ఇదిగో మేనిఫెస్టో మా కాడగాడ ఉంది, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, ఏమి ఆయన హామీలు ఏమి ఇచ్చింది లేదు, మా పిల్లలు చదువుకుంటే పిల్లలు చదువు మానేసుకున్నారు, ఈరోజు గొర్రెలనికలా తిరుగుతున్నారు, మాకు ఆడవాళ్ళకు డబ్బులు వస్తుండే ఇప్పుడు అవి కూడా లేవు, మేము అప్పుల పాలైనాము అని అందరూ కూడా రకరకాల వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మోసం చేసినట్టునే తేటతెల్లమైంది. కాబట్టి ఈ కార్యక్రమము బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, పోతా ఉంది. ప్రజలు ఇప్పటికే తిరగబడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అన్యాయం జరిగినా వస్తా అంటే వేల మంది జనం వస్తున్నారు. అదే దానికి తర్కాణం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నట్టు నేపథ్యంలో ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్ట్ని ఎలా చూస్తారు సార్? ఏం చేస్తారు? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? అక్రమ కేసు. ఇప్పుడు మా మీద మేము ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినాము. కూని వాళ్ళు చేసినారు, ప్రశ్నించినందుకు నా మీద కేసు పెట్టినారు. గ్యాంగ్ రేప్ వాళ్ళు చేసినారు, ప్రశ్నించినందుకు నా మీద కేసు పెట్టినారు. అట్లాంటిది ఇది కూడా. మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో బయటికి వస్తారు. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమ కేసులు ఏ విధంగా పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అట్లనే ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారు. ఆయనను అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడతారనేది వాళ్ళ భ్రమ. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు ఇవన్నీ అక్రమ అరెస్టులు ఆపకపోతే తెలుగుదేశం భూస్థాపితం అవుతుందని ఆయనకు చెప్తా ఉన్నారు సలహాలు. ఇంకా నీకు చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీల గురించి రైతు నాయకుడు ఆయన ఒడ్డే సోమనాథ్ ఈశ్వరరావు స్వయంగా చెప్తా అన్నాడు. 3,000 ఎకరాలు చాలుతా రాజధానికి, ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాం, మళ్ళీ 50,000 ఎకరాలు నీ దోపిడీకి కాదా అనేసి. అన్నీ కూడా వాళ్ళ అక్రమాలు ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో అడగాల, మమ్మల్ని కాదు రాయలసీమలో. కృష్ణా గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు నాయుడు కృష్ణా గుంటూరు జిల్లాలోనే విశ్వాసం కోల్పోయినాడు. అమరావతి ప్రాంత రైతుల్లోనే విశ్వాసం కోల్పోయినాడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకొని దోపిడీలు చేయడం తప్ప ఏం అభివృద్ధి చేయడం అనేది అందరికీ అర్థమవుతుంది. 13 జిల్లాల్లో సాగునీటి రంగాన్ని అటకెక్కించినాడు. 13 జిల్లాల్లో ప్రాజెక్టులన్నీ కూడా పడకెక్కించినాడు. ఆయన అన్నీ కూడా పనులు అభివృద్ధి అనేది ఎక్కడా చేయలేదు, సంక్షేమమో చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి రూపాయికి లెక్క ఉంది, బట్టను కొట్టి అకౌంట్కి వేసినాడు. మరి చంద్రబాబు నాయుడు తెచ్చింది ఏం చేసినారు? దోపిడీ చేసినాడు. కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు. నువ్వు ఏం కేసులు పెట్టినా ఏం చేసినా ప్రజలు తిరగబడతారు. ఆ తుఫాన్లో కొట్టకపోతారు తెలుగుదేశం. 11 కోట్లు హైదరాబాద్లో దొరికినటువంటి 11 కోట్లు కూడా లిక్కర్కి సంబంధించింది అని చెప్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడుదే డబ్బు. చంద్రబాబు 1,80,000 కోట్లు ఇచ్చినాడు కదా అప్పు. ఎవరికి ఇచ్చినాడు? రైతులకు ఇచ్చినాడా? మహిళలకు ఇచ్చినాడా? నిరుద్యోగులకు ఇచ్చినాడా? విద్యార్థులకు ఇచ్చినాడా? ఎవరికి ఇలే కదా. ఆ డబ్బులన్నీ ఏం చేసినాడు చెప్పాలి కదా లెక్క. ఏం లేదు కదా. అప్పుని అమరావతి అభివృద్ధి చేసినాడా? ఏం చేయలేదు కదా. మరి ఎక్కడ పోయినా డబ్బు? ఈరోజు జీతాలు ఇవ్వడంలే 2-3 నెలల నుంచి టీచర్లు ఆందోళన చేస్తున్నారు. మళ్ళీ డబ్బు ఆడిపోయింది. అది సింగపూర్లో పెట్టినాడా, హాంకాంగ్లో పెట్టినాడా, ఏడ పెట్టినాడా? దాంట్లో హైదరాబాద్లో కూడా ఉన్న డబ్బుల్లోనే కొంత తీసుకొచ్చి 11 కోట్లు పెట్టి ఇది మిథున్ రెడ్డిది అంటున్నాడు. సార్ ఫైనల్గా సార్ గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుంటే మేము గెలిపిస్తాము, ప్రజలు గెలిపిస్తారు. ఆయన జైల్లో ఉండగానే 16 సీట్లు గెలిచినాడు, బయటకు వచ్చినాక 67 సీట్లు గెలిచినాడు, పాదయాత్ర చేసినాక 151 గెలిచినాడు. నువ్వు పెడితే ప్రభుత్వమే కూలిపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ప్రభుత్వమే కూలిపోతుంది. స్వయంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడుతుండే మాటలు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 150 సీట్లు వస్తాయి వైఎస్ఆర్సీ. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసి చూస్తే అది షాక్ అలా ఇలా మామూలుగా కొట్టదు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలి. పేదల గుండెల్లో కొలువు ఉన్న రాజశేఖర రెడ్డి కుమారుడు కోట్ల పేదల కుటుంబాలకు అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్క పేద కుటుంబానికి పెద్ద కొడుకు జగనన్నను టచ్ చేసి ప్రతి ఒక్క గడప నుంచి కూడా ప్రజలు బయటకు వస్తారు, కోట్ల మంది బయటకు వస్తారు.
ఇది మొత్తం మీద అయితే మాత్రం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో అనేది మాత్రం అద్భుతంగా సాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా బయటకు వచ్చి స్పందిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేనటువంటి చంద్రబాబు ప్రజలను తీవ్రంగా మోసం చేశారు అని చెప్పేసి రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి చెప్తూనే మరోవైపు ఏదైతే ఉందో కేసులు అక్రమ కేసులు నాయకుల దగ్గర నుంచి ఏకంగా మిథున్ రెడ్డి వరకు సాగుతున్నటువంటి నేపథ్యం అయితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రాప్తాడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.